జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సిపిఓ గారు మరియు జిల్లా యువజనుల క్రీడా శాఖ సింగిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క స్వీకరణ ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత మీ అందరు కూడా గత ఏప్రిల్ 26 ప్రారంభ జూన్ 9 కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. జనగణన మనగణన మన యొక్క నిర్దిష్టమైన కుటుంబ వ్యవస్థని భారతీయ సంతతిని తెలియపరచడానికి ఏర్పాటు చేసిన వేదిక. ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీ ద్వారా ప్రజలకి మరింత చేరువ అవడానికి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి యొక్క కార్యక్రమం యొక్క విశిష్టతని, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తారు సిపిఓ గారు. అడిగో సిపిఓ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సెన్సెస్ 2027 దానికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి మనం అందరం ర్యాలీని ఈ రన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెన్సెస్ ఎప్పుడు కూడా 2 దఫాలుగా జరుగుతుంది. మొదటి దఫా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటారు, అంటే ఇండ్ల గణన. రెండవసారి మెయిన్ పాపులేషన్ సెన్సెస్ సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. మనకి ఇండ్ల గణన అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుంది. రెండవ దఫాలో సెన్సెస్ పాపులేషన్ జనగణన అనేది ఫిబ్రవరి 1, 2020 నుండి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కొంచెం నమోదు చేసుకున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకునే సంతోషం. చేసుకునే వాళ్ళు కూడా రేపటికే మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి రేపటికే చివరి తేదీ 10వ తారీఖు వరకు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళగానే చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళగానే ఒక 4 నిమిషాలు మీరు ఫోన్ ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి sc.census.gov.in కొడితే మన పోర్టల్ ఓపెన్ అయింది. ఆ పోర్టల్లో మన కుటుంబ వివరాలు మనమే స్వయంగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. కాబట్టి మీరందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి ర్యాలీని ప్రారంభించాల్సిన కోరుతున్నాం. వేదిక మీద ఉన్న సిపిఓ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా శుభోదయం తెలియజేస్తూ, మనకు 2026 నుంచి అంటే ఈ సంవత్సరం జనగణన మొదలైంది. మనందరికీ తెలుసు జనగణన అనేది ఖచ్చితంగా ఒక దేశానికి ఒక ప్రణాళికను ఏర్పరచుకోవడానికి కావాల్సిన అంశం. అది ఎక్కడైనా అంటే ఎంత జనాభా ఉంది, దాని సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, అవి తెలిస్తేనే ప్రణాళికలను చేపట్టడానికి వీలవుతుంది. మనం అందరము పుస్తకాల్లో చదువుకుంటాం పంచవర్ష ప్రణాళికలు లేదా వార్షిక ప్రణాళికలు. ఇలాంటి ఏ ప్రణాళిక వేయాలన్నా కూడా ఏ రాష్ట్రము, ఏ దేశము, ఏ జిల్లా, ఏ గ్రామము, వాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది మనకు ఈ జనగణన ద్వారా తెలుస్తుంది. జనగణనకు ముందుగా ఇండ్లను గణన చేసి అటు పిమ్మట జనగణన అనేది మొదలవుతుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తారు, వాళ్ళే ఇస్తారు. మనము మన సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను వాళ్ళకు కూలంకుషంగా తెలియజేయాలి. వాళ్ళు మన ఆధార్ కానీ ఇలాంటి వ్యక్తిగత అంశాలు ఏమి అడగరు. ఇంకోటి, జనగణనలకు ఇచ్చిన ఏ అంశం కూడా మనకు బయటకు వెళ్ళదు. దాన్ని వేరే విషయాలు ఎలాంటి వాటికి ఉపయోగించుకోదు. కేవలము అది మన ప్రణాళికబద్ధంగా నడవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మీ అందరూ కూడా మన ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేసి జనగణనకు సహకరించాలని కోరాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం ఈ జనగణన పట్ల ప్రజల్లో అవగాహన కలగజేయడం కొరకు మనం ఈ మారథాన్ రన్ను పెట్టుకున్నాము. మీరందరూ చాలా ఉత్సాహవంతంగా వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి జడ్పీసెంట్ వరకు అక్కడి నుంచి మనకు ఎనిమిది రావాలి. ఇది ర్యాలీనే, రన్ కాదు. ఆ ర్యాలీని ప్రారంభించవలసిందిగా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఏఎంసీ వారు
అదైన సిపిఓ గారు జిల్లా క్రీడాధికారిని ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ ఐ రిక్వెస్ట్ ఆల్ కోచెస్ ప్లీజ్ జాయిన్ హియర్ ఫర్ ద ఫ్లాగ్ ఆఫ్. కోచెస్ అందరూ రావాల్సిన కోరుతున్నాం. కోచెస్ అందరూ కూడా సార్తో పాటు ఉండి ఐ రిక్వెస్ట్ ఆల్ కోచెస్. All of you get ready? Get all coaches and secretaries rally me. Ready? 1. Get set, go! ర్యాలీ ప్రారంభించారు. స్టార్ట్ చేయండి. సారు మన ద్వారా జగన్కాంత్ గారు ముందు వెళ్తారు, తర్వాత మీరందరూ వెళ్ళాలి. థ్యాంక్ యూ.